మూసిన ఆమె గది తెరిచేదెవరో. కోల్కత్తా దగదగలాడుతున్న విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంది ఆ కళ్యాణ మండపం. లోపలంతా ప్రపంచంలోని పువ్వులన్నీ అక్కడే పరిచారా అన్నట్లు అత్యంత అందంగా పూలతోటి కళ్యాణ వేదికను అలంకరించబడి ఉన్నది. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు మొదటి ఎపిసోడ్. ఇక మనం ఏం జరుగుతుందో ఆ కళ్యాణ మండపంలో అనేది తెలుసుకుందామా? అందమైన పూల అలంకరణ మధ్యలో పసుపు ముద్దని పాల మీగడలో వస్తే వచ్చే బంగారు రంగు శరీరం, పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళు, సంపెంగ పువ్వు లాంటి ముక్కు, దానికి లైట్ల వెలుగుకి మెరుస్తున్న ఎర్రని ముక్కు పుడక, గులాబీ పువ్వులు దాగినట్టు ఉన్న పెదవులు, శంఖం లాంటి కంఠం, మెడలో వజ్రాలు పొదిగిన నగల మిలమిలలు, గోల్డ్ కలర్ అంచు ఉన్న గ్రీన్ కలర్ పట్టుచీర, చేతుల నిండా గాజులు, అరచేతులకు ఎర్రగా పండిన గోరింటాకు, మొత్తంగా నింగి నుండి నేలకు దిగివచ్చిన తారకలా మెరిసిపోతుంది ఆ వధువు. ఆ వధుపర్ణిక అందమైన ఆమె మోములో కొత్త పెళ్లి కూతురికి ఉండవలసిన సిగ్గు, ఆనందం, మొహమాటం ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఆమె అమాయకమైన ఆ పెద్ద కళ్ళు మాటిమాటికి ప్రధాన ద్వారం వైపు చూస్తూ ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆదుర్ద, భయం, బాధ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమె ముందు పెళ్లికి కావలసిన వస్తువులు అన్నీ వెండి పల్లాలలో అమర్చబడి ఉన్నాయి. ఒక పక్కగా పంతులుగారు కూర్చుని ఉన్నారు. అప్పటికే చెప్పిన మంత్రాలే మళ్ళీ 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 జపిస్తూ ఉన్నాడు. కాని పెళ్లికొడుకు మాత్రం రానేలేదు. ముహూర్త సమయం కూడా అయిపోతూ ఉంది. కళ్యాణ మండపంలో ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ ఇక గుసగుసలు మొదలుపెట్టేశారు. అప్పటి వరకు పర్ణిక అందానికి, ఐశ్వర్యానికి మనసులో అసూయ పడుతున్న కొందరు ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు లోపల బాగా జరిగింది అని ఆనందపడుతున్నారు. మరికొందరేమో అయ్యో పాపం అని పెదవి విరుస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన మగపిల్లలు ఉన్నవారు తమ పిల్లవాడికి అడిగితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. కొందరేమో ఇంకా ఏం జరుగుతుందో అని తమాషా చూస్తూ ఉన్నారు. కొందరు నడమంత్రపు సిరి వలన కళ్ళు నెత్తిని పెట్టుకున్నారు అని ఎద్దేవా చేసేస్తున్నారు. పర్ణిక తల్లి మమత, బంధువులు, స్నేహితులు అంటున్న మాటలు గుండెల్లో గుణపాలు గుచ్చుతుంటే, పెళ్లిపీటలపై ఒంటరిగా కూర్చున్న కూతురి జీవితం ఎటువైపు వెళ్తుంది అనే భయంతో కన్నీళ్ల పర్యంతం అవుతుంది. పర్ణిక తండ్రి మధుసూదన్ కూతురు వైపే చూస్తున్నారు. ఆయనకి వేరే ఎవరి మాట వినిపించటం లేదు. కూతురి జీవితం గురించి ఆయన దిగులు. అతనికి గుండెల్లో సన్నటి నొప్పి మొదలయ్యింది. కాని కూతురి జీవితం ముందు ఆ నొప్పి అతను లెక్క చేయటం లేదు. మధుసూదన్ గారి పక్కనుంచుని మధుసూదన్ గారి ఫోన్ నుండి ఆగకుండా పెళ్లికొడుకుకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు కరీం. అతను ఎప్పటి నుండో మధుసూదన్ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. డ్రైవర్ అయినా సొంత మనిషిలా చూసుకుంటారు మధుసూదన్ గారు. పర్ణిక మనసంతా కంగారుగా ఉంది. తన ప్రాణం, తన సర్వస్వం అనుకున్న వ్యక్తి కోసం ఆమె మనసు కొట్టుకుంటోంది. పెళ్లి కూతురుగా తయారయ్యాక కూడా ఫోన్ చేసింది, కానీ తను లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నాడేమో అని అనుకుంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నా రాకపోయేసరికి తల్లి కంగారు పడుతుంటే తన ప్రాణ స్నేహితురాలు సరయు నేను వెళ్ళి చూసి వస్తాను అని వెళ్ళింది. తను వెళ్ళిందే కాని ఇప్పటి వరకు రాలేదు. తన ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఏం జరిగి ఉంటుంది? వాళ్ళిద్దరికీ ఇక్కడికి వచ్చేదారిలో ఏమైనా ప్రమాదం జరిగిందా? ఇలాంటి ఆలోచనలతో స్థిమితంగా కూర్చోలేకపోతోంది పర్ణిక. అయినా తన ప్రేమపై నమ్మకం, అంతకంటే ఎక్కువ నమ్మకం అతనిపై ఉండటంతో తల్లి చెప్తున్నా వినకుండా అతని కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంది. ముహూర్త సమయం అయిపోయి చాలాసేపు అవటంతో మండపం నుండి ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోతున్నారు. అప్పుడే మధుసూదన్ గారి ఫోన్ రింగ్ అయింది. కరీం ఫోన్ ఆయనకి ఇస్తాడు.
మధుసూదన్ గారు కాల్ లిఫ్ట్ చేసి తన చెవి దగ్గర పెట్టుకుంటారు. అవతల ఏం చెప్పారో తెలియదు. ఆయన చేతి నుండి ఫోన్ జారి కింద పడిపోయింది. కూర్చున్న వీల్ చైర్ నుండి కిందకి ఒరిగిపోయారు. ఆయన చూపంతా కూతురుపైనే ఉంది. కింద పడిపోయిన భర్తను చూసి ఏమండి అని ఏడుస్తూ కింద కూర్చొని అతని తలను ఒడిలోకి తీసుకుంది మమత. అప్పటి వరకు తల్లి ఎంత చెప్పినా మండపం దిగని పర్ణిక పెళ్లిపీటలపై నుండి పరుగున కిందకి దిగింది. తండ్రి దగ్గరగా కూర్చొని డాడీ డాడీ అని తండ్రిని పిలుస్తూ కరీం అంకుల్ అంబులెన్స్కి కాల్ చేయండి ప్లీజ్ అని ఏడుస్తూ అంటోంది. జనమందరూ అక్కడ ఒక్కసారిగా మూగారు. పరీబేటీ, సాబ్ను కారులో తీసుకుని పోదాం, అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది అని కొందరి సాయంతో మధుసూదర్ గారిని సాయం పట్టారు. కారెక్కించారు కరీం. కారులో వెనక మమతా గారు కూర్చుంటే ముందు పర్ణిక కూర్చుంది. కరీం వేగంగా కార్ని హాస్పిటల్ వైపుకు పోనిస్తాడు. మధుసూదన్ గారు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అతనికి శరీరం సహకరించటం లేదు. ఆయన కంట్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నోటి నుండి నురగ వస్తుంటే తన చీర కొంగుతో తుడుస్తూ హాస్పిటల్ వచ్చేస్తుంది, మీరిప్పుడు ఏమీ మాట్లాడకండి, మీకు తగ్గాక అన్నీ మాట్లాడుకుందాం, మన అమ్మాయికి ఏమీ కాదు అని భర్తకి చెప్తోంది మమత. కాసేపటికి కార్ సిటీలోని పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. అప్పటికే పర్ణిక ఫోన్ చేయటంతో హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. కారు నుండి మధుసూదన్ గారిని స్ట్రెచ్చర్పై లోపలికి తీసుకుని వెళ్తున్నారు. మమత, పర్ణిక ఎమర్జెన్సీ వార్డు ముందు నుంచొని ఉంటారు. పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న పర్ణికాను అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆమెకి అవేమీ పట్టడం లేదు. 3 గంటల క్రితం వరకు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోయే మధుర క్షణాల కోసం ఎదురు చూసింది. ఇప్పుడు తన జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కట్టుకోబోయేవాడు కనిపించడం లేదు. మరోవైపు తండ్రి ఆరోగ్యమేమో విషమించుతుంది. ఊపిరి ఆగిపోతున్నట్లుగా ఉంది పర్ణికకు. ఊహ తెలిసిన నుండి తనతో కలిసి ఉన్న ప్రాణ స్నేహితురాలు సరయు ఇప్పుడు తన పక్కన ఉంటే బాగుండు అని అనిపిస్తోంది. సరయు తన ప్రాణమైన వ్యక్తి ఇద్దరూ ఒకేసారి తన పక్కన లేకుండా ఉండేసరికి చాలా అంటే చాలా దిగులుగా ఉంది ఆమెకు. తల్లి తండ్రి కష్టం తెలియకుండా పెంచారు. ఊహ తెలిసినప్పటి నుండి సరయునే స్నేహితురాలు. బయట ఆమెకి రక్షణగా ఉండేది. సంతోషాల పొదరిల్లు వంటి ఆమె జీవితంలో చిరుజల్లులా వచ్చాడు రిత్విక్. తనని మహారాణిలా చూసేవాడు. తండ్రిలాగానే నడిస్తే కాలు కందిపోతుంది అన్నట్టు చూసేవాడు. అతనికి మనసుకి మహారాణినే చేశాడు. తనంత అదృష్టవంతరాలు లేదని పొంగిపోయింది. ఇప్పుడు జీవితం అగమ్యగోచరంగా ఉంది. రిత్విక్ సరయు ఏమయ్యారో తెలియటం లేదు తనకి. ఎప్పుడు వెలిగే కాని చీకటి ఎరుగుని ఆమె ఊహించని పరిణామంకి విలవిలలాడిపోతోంది. భయంగా అనిపిస్తుంది. త్వరగా రిత్విక్ వస్తే బావుండు అనిపిస్తోంది. 1 గంట తర్వాత ఎమర్జెన్సీ వార్డు తలుపు తెరుచుకుంది. మమత, పర్ణిక, కరీం ముగ్గురు హడావుడిగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఆయన మాస్క్ తీసేసి సారీ, ఆయన చనిపోయారు. పెరాలసిస్ అటాక్ తీవ్రంగా వచ్చింది. బ్రెయిన్లో నరాలు అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీ తీసుకుని వెళ్ళొచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పర్ణిక బొమ్మలా నుంచుంటోంది. మమత కుప్పలా నేలకూలిపోతుంది. కరీం ఏడుస్తూనే నర్సుల సాయంతో మమతాని లోపలికి తీసుకువెళ్లి పడుకోబెడతాడు. డాక్టర్ ఆమెను చెక్ చేసి బీపీ డౌన్ అవటం వలన పడిపోయారు, కాసేపటికి స్పృహ వస్తుంది అని అంటారు. కరీం వచ్చి బేటీ అని శిలలా నుంచున్న పర్ణికను కదుపుతూ ఉన్నాడు. పర్ణిక పిచ్చి చూపులు చూస్తోంది అతని వంక. బేటీ, గుండె రాయి చేసుకోవాలి ఇలాంటి సమయంలోనే. నువ్వు గట్టిగా ఉండాలి. నువ్వే దిగులు పడితే అమ్మని ఎవరు చూస్తారు? అతని మాటలకి అక్కడే కింద కూర్చుని ఏడుస్తోంది పర్ణిక. నిన్న పెళ్లికూతురు అయ్యి తన కాళ్ళని దండం పెట్టి ఆశీర్వాదం ఇవ్వమని అడిగిన బంగారు బొమ్మ పర్ణిక గుర్తుకు వచ్చింది కరీంకి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబం ఇలా శోకంలో మునిగిపోయింది. పెళ్లి జరిగి సందడిగా మారాల్సిన ఇల్లు చావు చూస్తోంది. యా అల్లాహ్, ఏంటి ఇలా చేశావు? తెలిసి చీమకి కూడా హాని చెయ్యదు ఈ అమ్మాయి, అలాంటిది ఇలాంటి శిక్ష వేశావు ఏంటి అని కనపడిన ఆ దేవుడిని అడుగుతున్నాడు కరీం. పొగిలి పొగిలి ఏడుస్తున్న పర్ణికను నెమ్మదిగా ఓదార్చి పక్కనే ఉన్న చైర్లో కూర్చోపెడతాడు. కొంచెం నీళ్లు తెచ్చి ఆమెకు పట్టిస్తాడు. కుక్కడి నీళ్లు తాగింది, కాని దుఃఖం ఆగటం లేదు.
తను పుట్టాక కలిసి వచ్చింది అని చిన్ననాటి నుండి తనని అల్లారు ముద్దుగా పెంచారు తండ్రి. తెలిసి ఒక్క మాట కూడా ఎప్పుడు కోపంగా అన్నది లేదు. గుండెలపై ఆడించి అరచేతుల్లో నడిపించారు. తండ్రితో ఉన్న అనుబంధం గుర్తుకు వచ్చి గుండెలు అవిసేలా ఏడుస్తోంది పర్ణిక. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనంగా బాధపడుతూ ఉంటాడు కరీం. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది పర్ణిక. ఎటో ఉంది ఆమె చూపు. తెల్లటి బుగ్గల నిండా కాటుక చారికలతో శోక దేవతలా ఉంది. శోకసంద్రంలో ఉన్న ఆమె చెవులను తాకింది అడుగుల శబ్దం. ఐ హీల్స్ టకటకాలాడించుకుంటూ ఆమె దగ్గరికి వచ్చింది సరయు. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన లాక్డ్ హార్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు అయిపోయింది. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నేను కూడా ఇప్పుడే చదువుతాం. నాకైతే మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పాపం కదా, నిజంగానే ఎన్నో కోరికలతోటి ఆశలతోటి పెళ్లి మండపంకి చేరుకున్న అమ్మాయి ఈరోజు ఇలా వాళ్ళ తండ్రిని కోల్పోవటం అనేది చాలా అంటే చాలా సాడ్ కదా. ఓకే, ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా ఈ సిరీస్ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే దయచేసి మరొకరికైనా షేర్ చేయగలరు. మీరు చేసే ఒక చిన్న షేర్, ఒక కామెంట్ మాకు మంచి మంచి కథలు రాయడానికి సూపర్ బ్రెయిన్ని ఇస్తుంది. మీ కాంప్లిమెంట్ మాకు ఒక బూస్టులా పనిచేస్తుంది. తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారు కదా. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. 2026లో మొదటిసారిగా కొత్త ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాము. మీరందరి ఆదరిస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.